ఏ విషయంలోనైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. కానీ మన దర్శక నిర్మాతలు మాత్రం ఈ విషయంలో ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేస్తున్నారు. దాచి సినిమాల్ని తెరకెక్కిస్తూ అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లే వీళ్ళు ఫస్ట్ ఇంప్రెషన్ విషయంలో ఆకట్టుకోలేకపోతున్నారు. మరి ఆ సినిమాలేంటో, వాటిపై ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కుతోన్న సినిమా రామాయణ. రీసెంట్ గా సినిమా నుంచి విడుదలైన రామా గ్లిమ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ లో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. వాల్మీకి రామాయణం ఆధారంగా నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్ కి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్స్ ఆకట్టుకున్న విఎఫ్ఎక్స్ మాత్రం బడ్జెట్ కి తగిన రేంజ్ లో లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు రీసెంట్ గా ఇంత నెగటివిటీ ఫేస్ చేసిన సినిమా కూడా రామాయణే. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న విశ్వంభర కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది. అంతేకాదు విఎఫ్ఎక్స్ పరంగా ట్రోలింగ్ ఫేస్ చేసింది మెగాస్టార్ సినిమా. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉంటాయని భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. తీరా సినిమా నుంచి విడుదల చేసిన విశ్వంభర గ్లిమ్స్ చూసి మెగా ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. దీంతో వశిష్ఠ అండ్ టీం విఎఫ్ఎక్స్ ని కరెక్ట్ చేసే పనిలో సంవత్సరానికి పైగా వర్క్ చేస్తూనే ఉన్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లో ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భరత్ కృష్ణమాచార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లోని విజువల్స్ హిందీ మైథలాజికల్ టీవీ సీరియల్ మేకింగ్ లా అనిపించాయి. అయితే మేకర్స్ మాత్రం స్వయంభు సినిమాలోని విఎక్స్ షాట్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని ప్రమోషన్స్ లో హైలైట్ చేస్తూ వస్తున్నారు. విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలే కాదు, సల్మాన్ ఖాన్ నటిస్తోన్న మాతృభూమి సినిమా కూడా ఆడియన్స్ ని ఫస్ట్ ఇంప్రెషన్ విషయంలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. సల్మాన్ గత సినిమాలపై ఉండే హైప్ మాతృభూమిపై కనిపించడం లేదు. గాల్వాన్ వ్యాలీ ఘర్షణ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని అపూర్వ లాఖియా తెరకెక్కిస్తోన్న మాతృభూమి నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నాయి.